నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణానికి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో నిరసన చేపట్టిన అనంతరం మాట్లాడిన మాజీ ఎంపీ చింతామోహన్, విద్యుత్ ఘాతంతో మహిళ మృతి. మనుబోలులోని అరుంధతి వాడికి చెందిన హారిక మిక్సీ వేస్తుండగా విద్యుత్ షాకుకు గురై మృతి. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలింపు. ప్రజా సమస్యలు పరిష్కరించండి. ఓజిల్లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరుణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులను కోరిన ప్రజాప్రతినిధులు. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గూడూరులోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. విభజన చట్టంలో ఉన్న దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణానికి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసి విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ గూడూరు పట్టణం గత 40 ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధి చెందలేదన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విభజన చట్టంలో ఉన్న దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణానికి చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. ఓడరేవు నిర్మాణం జరిగితే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరంకు ప్రాధాన్యత ఇస్తున్నారని, అలాగే ఓడరేవు నిర్మాణానికి కూడా ఇవ్వాలని ఆయన వివరించారు. నిరుద్యోగ సమస్య కూడా విపరీతంగా ఉంది. ప్రతి ఇంటిలో ఇద్దరు ఖాళీగా చదువుకొని ఇళ్లలో కూర్చొని తల్లిదండ్రి పెట్టే భోజనం తింటా కష్టాలు పడుతున్నారు. ఈ నిరుద్యోగ సమస్య పోవాలి, గూడూరు పట్టణం మహాపట్టణంగా రావాలి అంటే ఒకటే ఒక మార్గం, వేరే మార్గమే లేదు. వ్యవసాయం వల్ల రాదు, ఏమీ అభివృద్ధికి రాదు ప్రాంతం. ఒకే ఒక్కటి దుగరాజపట్టణం ఓడరేవు. విభజన చట్టంలో తీసుకొని వచ్చాం దీన్ని. 32 మంది కేంద్ర కేబినెట్ మంత్రులు దీనిపైన సంతకాలు పెట్టారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్రపతి సంతకం కూడా పెట్టినారు. మరి పార్లమెంటు ఉభయ సభలు, అటు రాజ్యసభ అటు లోక్సభలో కూడా ఆమోద ముద్ర వేశారు. మరి చట్టంలో ముఖ్యంగా 2 ఉన్నాయి. ఒకటి అది ఇరిగేషన్ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్టు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు అరుంధతి వార్డుకి చెందిన హారిక అనే మహిళ ప్రమాదశాత్తు జరిగిన సంఘటనలో మృతి చెందింది. ఇంట్లో మిక్సీ వేస్తుండగా విద్యుత్ షాక్తో మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలులోని అరుంధతి వార్డుకి చెందిన హారిక అనే మహిళ శనివారం ఇంట్లో మిక్సీ వేస్తోంది. అదే సమయంలో విద్యుత్ షాక్ గురి కావడంతో ఒక్కసారిగా మహిళ పడిపోయింది. విద్యుత్ షాకుకు గురి కావడంతోనే మహిళ మృతి చెందిందని తెలుస్తోంది. మృతురాలు హారికకు భర్త కోటేశ్వరరావు, ఇందు శ్రావ్య అనే 2 పిల్లలున్నారు. తల్లి మృతి చెందడంతో చిన్నారులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఈ విషయం తెలియగానే పోలీసులు విచారించారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓజిల్లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరుణారెడ్డి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సర్పంచులు, ఎంపీటీ సభ్యులు పలు సమస్యలపై ప్రస్తావించారు. ప్రధానంగా ఆరోగ్యం, తాగునీరు, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని సభ్యులు కోరడంతో అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీటీ సభ్యులు రఘురామరాజు, లెక్కల ప్రసాద్, డాక్టర్లు హిమజ, మాధవ్, విద్యుత్ శాఖ ఏఈ అనిల్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్సీ ఏఈ సుమన్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సార్ ఎంపీ కూడా సెక్రటరీలో 4 పంచాయతీ మాకు 4 వైద్య షాపులు ఉన్నాయి. క్లీనింగ్ చేయడానికి తేడాచూరం మాటిదే. టీఆర్ ఆర్డీ తరఫున మనకి నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అప్కమింగ్ 1 వీక్ లోపల మనలో ఒక్కసారి ఈ అప్కమింగ్ వీక్ లోపల కన్సర్న్ పంచాయతీ సర్పంచ్ని తీసుకొని ఒక ట్రాన్సిట్ వాక్ చేస్తే అప్కమింగ్ 15 డేస్ లోపల ఇన్స్టాల్ చేయాలి. ఇన్లైన్ ఫ్లోరేషన్ మీరు రెగ్యులర్ గా కొన్ని ట్యాంకులు నిత్యంగా వాడలేక లేకపోతే రెగ్యులర్ మనుషులు దొరకక క్లీన్ చేయడం ఇబ్బందులు ఉంటున్నారు. కాబట్టి ఇన్లైన్ ఫ్లోరేషన్ ఏంటంటే మీరు మంత్లీ వాడినా కూడా 2 టాబ్లెట్స్, ఒకవేళ ఎక్కువ యూసేజ్ ఉన్నా కూడా 3 టాబ్లెట్స్ పడతాయి. సో పర్ మంత్ ఒక ఓహెచ్ఎస్ఆర్కి 100 రూపీస్ పడుతుంది. సో మెయింటెనెన్స్ చేస్తున్నాము. మరియు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు గూడూరు గ్రామీణ పరిధిలో 5-6 గ్రామాలకు రాకపోకలు సాగించే తారు రోడ్డు కుంగడంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. రహదారికి ఇరువైపులా ఉన్న పంట పొలాల్లోకి నీరు వెళ్లేందుకున్న వంతెనపై లారీ వెళ్లడంతో ఒక్కసారిగా రోడ్డు పడిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గూడూరు పట్టణం నుండి మిఠాత్మకూరుకు వెళ్లే రహదారి మార్గంలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గూడూరు నుండి వేములపాలెం, విందూరుపల్లి, పగడాలపల్లి, ఏదలపల్లి, మిఠాత్మకూరు తదితర గ్రామాలకు వెళ్లేందుకు ఒకే రహదారి ఉంది. ఈ క్రమంలో భాగంగా విందూరు మార్గంలో లారీ వెళ్తోంది. వేములపాలెం దాటిన తర్వాత చిన్నపాటి వంతెనపై నిర్మించిన రోడ్డు మీదుగా వెళ్లేసరికి ఒకసారిగా రోడ్డు కుంగిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ద్విచక్ర వాహన చోదకులు కూడా అవస్థలు పడ్డారు. శనివారం సాయంత్రానికి R&B అధికారులు తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తారని, అంతేకాని అరాచక పాలన ఉండదని టీడీపీ తిరుపతి పార్లమెంటు రైతు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పేర్కొన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యేగా కురుగొండ రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సైదాపురంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యేగా కురుగొండ్ల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేయడంతో సైదాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ తిరుపతి పార్లమెంటు రైతు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు పంచిపెట్టారు. అనంతరం సుబ్రహ్మణ్యం రాజు మరికొందరు మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగా టీడీపీ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు ఉండవన్నారు. అభివృద్ధికి పెద్దపీట వేస్తారని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాలన సాగిస్తారని వారు వివరించారు. చరిత్రలో అదేవిధంగా భారతదేశ చరిత్రలో కూడా భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గత 10 రోజుల కింద ఘన విజయం సాధించి ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అయ్యి అందరూ శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా, అదేవిధంగా 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంతో కలిపి ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి గెలవడం, వెంకటగిరి గడ్డమైన తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించి అదే చరిత్రని ఈరోజు కురుగొండ్ల రామకృష్ణ గారు వెంకటగిరి గడ్డమే గెలవడం అందరికీ గర్వకారణం. మెజారిటీ ప్లస్ తేవడానికి తోడ్పడ్డారు. అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే ముందు అన్ని కార్యక్రమాలు కూడా అందరం మండలం అంతా గ్రామ నాయకులతో పాటు కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా ఒక ఏకదాటిగా పనిచేసి నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఇంకా భారీ మెజారిటీ తెలుగుదేశం పార్టీ వచ్చేలా అందరం కూడా కృషిగా పనిచేసి అందరూ ఒక తాటి మీద అదేవిధంగా ఉంటూ అందరూ బాగా మన తెలుగుదేశం పార్టీని మనకి ఎన్నో సేవలు చేశాడు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అదేవిధంగా మళ్ళీ మన గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా 5 ఏళ్ళు ప్రతిపక్షం నుండి పోరాటం చేసిన నాయకుడు మన గౌరవ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు. ఈ రోజున 3వసారి శాసనసభ్యులుగా మన విజయవాడలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి శుభ సందర్భముగా ఇక్కడ సైదాపురం మండలంలో అందరూ నాయకులు, గ్రామ నాయకులు, మండల నాయకుల సమక్షంలో ఈ రోజున కేక్ కట్ చేసి ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణరాజు, సురేంద్ర, సర్పంచ్ సుబ్రహ్మణ్యం, కేపీ రాజు, హర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మునుగోలులోని రెవెన్యూ మండల పరిషత్ కార్యాలయాల్లో శనివారం పవన్ కళ్యాణ్ ఫోటోలను జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రసాద్, జాకీర్, ఖాదర్ వలి, పవన్, సురేష్, ఉదయ్, కోటి, శ్రీనివాసులు, మల్లికార్జున, రవి, ప్రసాద్, జితేంద్ర, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి గారైన జనసేన పార్టీ అధినేత అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఫోటోను అన్ని కార్యాలయాల్లో ఈరోజు పెట్టడం జరిగింది. కాబట్టి అధికారులు కొన్ని కార్యాలయాల్లో ఇంకా కూడా పెట్టలేదు. త్వరితగతిన ముఖ్యమంత్రి గారివి అలాగే ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు అన్ని కార్యాలయాల్లో త్వరగా పెట్టాలని కోరుకుంటున్నాము. మునుగోలు జనసేన పార్టీ తరఫున మేము కొన్ని కార్యాలయాలకు మాత్రము ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టడం జరిగింది. ఆల్రెడీ సీఎం గారి ఫోటోలు కొన్ని ఇటీవల 3 days ముందు కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ ఎన్డీఏ కూటమి పరిపాలన ప్రజలకి చాలా ప్రజాదాయకంగా మేలుదాయకంగా ఉంటుందని కోరుకుంటున్నాము. అందులో భాగంగానే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపులో భాగంగా ఈరోజు సాయంత్రం మునుగోలు అంబేద్కర్ విగ్రహం కాడి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఫోటోను కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ముందుగా మునుగోలు గ్రామం జనసేన పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ నుంచి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమరావతి కానీ పోలవరం కానీ క్షేత్రస్థాయిలో పర్యటించి వాటి వివరాలన్నీ చూస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఎక్కడ పనులు అక్కడ నిలిపేసింది. ఏపీకి ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఇవి రెండు కూడా మనం సాకారం చేసుకోవాలి. ఇది జీవనాడి పోలవరం. సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం సాధించడంతో వెంకటాచలం మండలానికి చెందిన టీడీపీ నాయకులు రాజా యాదవ్, సురేంద్ర తదితరులు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర మునుగోలుకు చేరుకోవడంతో స్థానిక నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత సంవత్సరం రోజుల క్రితం మా నాయకుడు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో విజయం సాధించాలని, అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, మరలా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని గత సంవత్సరం ఇదే రోజుల్లో ఈ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవటం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, అలాగే మాజీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే దానికోసంగా మళ్ళా అదేవిధంగా మా సర్వేపల్లి నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం కోసం మా మిత్రులు మన రాజా యాదవ్ గారు వాళ్ళ పరివారం అంతా విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడికి స్వాగతం పలికేదానికి వచ్చాము. చాలా సంతోషం. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో జనసేన నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మునిగిరీష్ తదితరులు మాట్లాడారు. ఈ వేడుకలో పార్టీ నాయకులు నయీం కుమార్, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ రెండోసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడంతో గూడూరు పట్టణంలో సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని కోనేటిమిట ప్రాంతంలో టీడీపీ యూత్ ఆధ్వర్యంలో నాయకులు బాణాసంచా పిలిచి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పాసం సురేష్ కుమార్ తదితరులు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడారు. రెండోసారి ఎమ్మెల్యే అయిన సందర్భంగా కోనేటిమెట్లో సంబరాలు జరుపుకుంటూ
ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ ఘనతను మాకు ప్రసాదించిన గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ మా అభినందనలు. ఈరోజు మన గూడూరు ఎమ్మెల్యే గారు మన పాసం సునీల్ కుమార్ గారు రెండోసారి భారీ విజయంతో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. గూడూరు ప్రజలు, గూడూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ ఒకే నినాదంతో మన గూడూరు మన సునీల్ కుమార్ అనే నినాదంతో మెజార్టీ ఆఫ్ ఓట్స్ వేసి మా సునీల్ కుమార్ని ఈరోజు అసెంబ్లీ వరకు పంపించారు. ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా మేము కోనేటిమెట్లో సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం సందర్భంగా కోనేటిమెట్ల యూత్ అందరూ కేక్ కట్ చేసి ఉత్సవం జరుపుకుంటున్నాం. ప్లస్ తపాసు కాల్చుకొని విజయోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఆనంద సమయంలో తెలుగుదేశం జిందాబాద్, సునీల్ కుమార్ జిందాబాద్. చిల్లకూరు గ్రామంలో బాపనపాటి ఆనందయ్య అనే వ్యక్తి మరణించడంతో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు వారి కుటుంబానికి 10,000 రూపాయలు ట్రస్ట్ సభ్యులు బాబు ద్వారా మృతుడు భార్య లక్ష్మమ్మకు అందజేశారు. భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని శ్రీనివాసులు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పుట్టు రాధయ్య, నగరం ఆర్ముగం, వెందోటి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ చిల్లకూరు మండలంలోని చిల్లకూరు హెడ్ క్వార్టర్లో బాపనపాటి ఆనందయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. బాపనపాటి ఆనందయ్య గారు మరణించడం జరిగింది. ఆయన కుటుంబంలో ఆయన భార్య గారు ఒంటరిగా ఉంటున్నందువల్ల ఆయన కొంత ఆర్థిక సహాయం అందజేసేదానికి రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆ కుటుంబానికి ఒక 10,000 రూపాయలని మేము అందజేయడం జరిగింది. అలాగే ఎంతో దాతృత్వంతో మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీను సార్ గారు ఈ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. గత 5 రోజుల్లో కూడా ఒక నల్లగారిపాలెం గ్రామంలో ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయితే ఆయనకు కూడా ఒక 50,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. ప్రతి నెలలో కూడా ప్రతి ఒక్కరికి ఈ చుట్టుపక్కల ఈ ఊరికి ఎక్కడ ఆపదున్నా కానీ ఆదుకున్నటువంటి మహనీయుడు, మానవతావాది, మేమున్నామని మీకేం కాదని భరోసా ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు దయచేయాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లాలని. ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో 6వ వార్డులో పార్టీ నాయకులు బాణాసంచా పిలిచి స్వీట్లు పంచిపెట్టారు. అందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో నాయకులు కొంచెం మల్లికార్జున, గూడూరు శివకుమార్, మునగపాటి సురేష్, కంటిపల్లి శ్రీనివాసులు, చిలకల మేరయ్య, ఆములూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. అనంతరం స్వామివారు గరుడ వాహనంపై కొలువు తీరారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాలను పురస్కరించుకుని మహిళా భక్తులు కోలాటం, చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా.
యుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి పుట్టి పుట్టగనే అపూర్వయుక్తి యుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు రోజు నీ తనువుపై నిలిచి గూడూరు మండలంలోని కొందకూరు, బాలాయపల్లి మండలంలోని అలిమిలి గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో శనివారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గొరసాల సురేంద్ర, తేజ గిరీష్, నరసింహ వ్యవహరించారు. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్సీ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 71,870 రూపాయలు కాగా 8 గ్రాముల బంగారం ధర 54,592 రూపాయలు పలికింది. ఇక గ్రాము ధర 6,824 రూపాయలు కాగా అదే వెండి గ్రాము ధర 93 రూపాయల 30 పైసలుగా ఉందని ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్సీ కమిటీ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణానికి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో నిరసన చేపట్టిన అనంతరం మాట్లాడిన మాజీ ఎంపీ చింతామోహన్. విద్యుత్ ఘాతంతో మహిళ మృతి. మనుబోలులోని అరుంధతి వాడికి చెందిన హారిక మిక్సీ వేస్తుండగా విద్యుత్ షాకుకు గురై మృతి. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలింపు.
ప్రజా సమస్యలు పరిష్కరించండి. ఓజిల్లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరుణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులను కోరిన ప్రజాప్రతినిధులు. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గూడూరులోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.